ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు కామన్గా అయితే మనం ఉగాదికే చెప్పుకుంటాం. అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. అంటే మేజర్ ప్లానెట్స్ ఏమిటి అంటే గురువు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు. మిగతా గ్రహాల యొక్క స్థితి బట్టి మనం నెల ఫలితాలు ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం, మాస ఫలితాలు అంటూ ఉంటాం. వాటిని అవి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి. 45 డేస్కి, 1 మంత్కి, 25 డేస్కి ఇలాగా. అయితే ఈ 4 గ్రహాల యొక్క స్థితి మూలంగా ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్నంగా మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాశి నుంచి 6వ స్థానంలో రాహు యొక్క సంచారము, 12వ స్థానంలో కేతువు యొక్క సంచారము, పంచమ శని, అష్టమ గురువు సంచరిస్తున్నాడు మీకు. కాబట్టి మీరు తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి అంశాలలో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏమిటంటే ఒక్కొక్కసారి మనం చూడండి, ఏదో రేట్లు ఏదో పెరిగిపోతున్నాయని, లేకపోతే రేట్లు తగ్గిపోతున్నాయనో, అక్కడ ఏదో రోడ్డు వస్తుందనో, అదేదో అవ్వబోతుందనో తొందరపాటు పడి ఆ ల్యాండ్లు అమ్మేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ యొక్క పరిస్థితి ఏమిటి, అదేమైనా కబ్జాలో ఉందా, ఏదైనా లిటిగేషన్లో ఉందా అనేటువంటి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక 6లో ఉండేటువంటి రాహు ప్రత్యేకంగా మీకు విదేశీ ఉద్యోగ యోగాలని ఖచ్చితంగా ఇస్తాడు. కేవలం రాహు మాత్రమే కాకుండా గురువు కూడా మీకు దాదాపుగా మే మాసం వరకు మేషరాశిలో సంచరిస్తున్న గురువు కూడా మీకు ఉద్యోగ అవకాశాలను, ముఖ్యంగా విదేశీ ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తున్నాడు. పరాక్రమ యోగాన్ని ఇస్తున్నాడు. ధైర్యంగా ఏదైనా సరే చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిని గురువు, రాహు ఇద్దరు కూడా మీకు ఇస్తున్నారు. అయితే మీరు ఇక్కడ పంచమ స్థాన శని యొక్క సంచారాన్ని మనం గమనించినట్లయితే పంచమం ఆలోచన స్థానం కావున ఆలోచన విషయంలో ఇక్కడ ఏమవుతుంటుందంటే ఇప్పుడు మరి ఈ ఆలోచన చేస్తే ఏమవుతుంది, కొంచెం దీర్ఘకాలికంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు తులవారు. దీనివల్ల ఏమవుతుంటుందంటే మీకు ఇంత ఆలస్యం చేస్తున్నందుకు అవతల వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అరే వెంటనే నిర్ణయం చెప్పరేంటి అని ఒకటి. రెండవది సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. పాత స్నేహితుల ద్వారా కూడా కొంతవరకు స్ట్రెస్ని ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా వహించాలి. రాజకీయ నాయకులు రాణించాలంటే ఎక్కువగా ప్రజల మధ్యన ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే శని, చంద్రుడు వీళ్ళందరూ కూడా ప్రజలకి వీటికి కారకులు అవుతారు. అయితే ఈ యొక్క శని భగవానుడు 30 జూన్ నుంచి 15 నవంబర్ వరకు వక్రిస్తాడు. ఆ సమయంలో ఏంటంటే కాస్త వక్రించిన సమయంలో మీరు కాస్త పిహెచ్డీస్ చేయడానికి ఇట్లాంటి వాటికి బాగా యోగిస్తుంది. పంచమంలో కుంభరాశిలో శని సంచారం, కుంభము కానీ వృశ్చికం కానీ రీసెర్చ్ సైన్స్ అంటారు. ఈ యొక్క సమయంలో మీకు పిహెచ్డీ చేయడానికి, కాకపోతే వక్రించినప్పుడు మాత్రం కాస్త మీరు వాహనాలు కొనుగోలు చేసే విషయంలోని, అందులో ప్రత్యేకంగా నేను మీకు ఇందాక కేతు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కావున ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అని చెప్పాను. కాబట్టి 4వ స్థానంలోకి ఎప్పుడైతే మీకు 5లో ఉన్న గ్రహం వక్రించి 4వ స్థానాన్ని చూస్తుంటుందో ఈ సమయంలో వాహనాలు, గృహాలు, తల్లిగారు ఆరోగ్యం సంబంధించిన విషయంలోని కాస్త జాగ్రత్త వహించండి. ఏదైనా కోర్సెస్ తీసుకునేటువంటి విషయంలోని మరి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచనలు కానీ చాలా చక్కగా సాగాలి అంటే ప్రత్యేకంగా మీరు శనివారాలు సరస్వతీదేవి యొక్క స్తోత్రాలు, హయగ్రీవ స్తోత్రాలు ఎక్కువగా చదువుతూ ఉండండి. మంగళవారాలు పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకండి. గురువు మీకు అనుకూల స్థితిలోనే ఉన్నాడు. అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ధనయోగాన్ని ఇస్తాడు గురువు. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో గురువారాలు ప్రారంభించినట్లయితే చాలా బాగుంటుంది. ఉలవలు ఒకటి, నువ్వులు ఒకటి మెయిన్గా ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అష్టమ గురువు ఉన్నాడు కాబట్టి. మనం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, ఏ ఫలితాలైనా గుర్తుపెట్టుకోండి. దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. మీ జన్మజాతకము ఎలా నిర్మితం అవుతుంది అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ చాలా ముఖ్యం. అది చాలామంది ఏమంటుంటారంటే ఏమంటే మా స్కూల్లో రాశారు పలానా తేదీ, అది ఓకేనా,
లేకపోతే మా వాళ్ళు రఫ్గా ఒకటి రాశారు, అలా కాదు. మీరు పర్ఫెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజున నక్షత్రము, అదేవిధంగా ఆ డేట్, మంత్ అంటే నెల, సంవత్సరం, తేదీ, నెల, సంవత్సరం, ఈ 3 కావాలి. డేటు, మంత్, ఇయర్. దీంతోపాటు మీరు పుట్టిన ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ప్రాంతాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అని డిసైడ్ అవుతుంది. ప్రాంతం ఒకటి, సమయం ఒకటి. చాలామంది ఒక సమయానికి ఏ ప్రాంతమైనా ఒకటే వస్తుంది అనుకుంటారు. అలా రాదు. అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం ద్వారా లగ్నం మారిపోతుంది. అలా ఆ రకంగా మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నాన్ని తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం ద్వారా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అందరికీ కూడా ధనం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది ఎంతో ముఖ్యం. కాబట్టి మీ యొక్క ద్వితీయాధిపతిని బట్టి మీ ధన స్థానాధిపతి ఎక్కడున్నాడు, చాలామందికి ఈ విషయం తెలియక రకరకాల వ్యాపారాలు, రకరకాల వైపు వెళ్తూ నష్టపోతూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో ధనం నష్టపోయే యోగం ఉంది, లాభం పొందే యోగం ఉంది, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుంది అనేటువంటిది మీ ధనాధిపతిని బట్టి, మీ ప్రయత్నాలను, మీ సిబ్లింగ్స్ని బట్టి, థర్డ్ లార్డ్ని, మీకు ఏ దిశలో ఉంటే మంచిది. ఇప్పుడు 4 దిశలు మంచివే, వాస్తుపరంగా అన్ని దిశలు మంచివని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది, ఏ పేరు గలవారు. ఇప్పుడు చూడండి, రక్తం ఉంటుంది, అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మన గ్రూప్ ఏది ఉందో దానికి సంబంధించిందే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాడీలోకి తీసుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ అయినా పర్లేదండి అనం. ఎందుకు, సేమ్ గ్రూప్ కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఆ వ్యక్తికి ఇబ్బందినిస్తుంది, ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి అదే రకంగా వాస్తులో కూడా పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని ఏ దిశలో ఉండాలి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, 3 నుంచి 5 సార్లు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ సమయం అనేటువంటిది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు బాగుంది టైం, ఇప్పుడు బాగాలేదు చూసుకుని దాన్ని బట్టి వివాహం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా 2 వివాహాల యోగం ఉందా, లేనట్లయితే వివాహం ఆలస్యంగా ఉందా, ఏ సమయంలో చేసుకుంటే మంచిదని మీ జన్మజాతకంలో చూసుకుని ఆ పర్టికులర్ సమయాల్లో కనుక వెతుక్కుంటే మీ సమయము, ధనము, మనశ్శాంతి అన్నీ కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, బిజినెస్ చేయాలా, లేనట్లయితే వృత్తిరీత్యా ఇక్కడుంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు సక్సెస్ రేట్ రాకపోవడానికి గల కారణం ఏమిటి, అదేవిధంగా కొన్నిసార్లు మనకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇలా ఉంటాయి. ఆ యొక్క విషయాల్లో ఏ నెంబర్స్ని, ఏ కలర్స్ని ఎంచుకుంటే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే అందరికీ కూడా మరి జన్మజాతకం చూసుకునేలాగైతే ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతిసారి. ప్రతి వ్యక్తి కూడా ఎంతో టాలెంటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఆ వ్యక్తి పైకి వస్తాడు. దాని పరంగా అతను ప్రణాళిక వేసుకుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఎంతో పోరాడుతూ ఉంటాడు లైఫ్లో. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే మీ ప్రయత్నము, మీ యొక్క ఆలోచన విధానం ఎంత యూనిక్గా ఎంత బాగున్నా కూడా బయట ఉండేటువంటి మార్కెట్, అంటే ఒక ప్రోడక్ట్ తీసాం, బయట దానికి మార్కెట్ లేదు, అప్పుడు ఏమిటి పరిస్థితి? లేదా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకుంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట లేట్ అయిపోతుంది. ఎందుకు? మీ ప్రయత్నం మీరు కరెక్ట్గానే టైంకి బయలుదేరారుగా. ఎందుకు అంటే మధ్యలో ట్రాఫిక్ అనేది మిమ్మల్ని అడ్డగించింది, మార్కెట్ అనేటువంటిది మిమ్మల్ని అడ్డగించింది, లేదా ఒక వర్షం పడో మరొకటి మీరు ఆగవలసి వచ్చింది. అంటే ఏమిటి? బయట ఉండే మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే ఈ సమయంలో ఉదయం 6 గంటలకైతే ట్రాఫిక్ ఉండదు, అదే 9 గంటలకైతే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు అనే మార్కెట్ అనాలిసిస్, అంటే బయట ఉండే పరిస్థితులు కనుక మీకు తెలిస్తే మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ఏవైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు. అదేవిధంగా మనకి గోచారం అనేది ఏం చెప్తుందంటే, ప్రస్తుతం ఈ నెలలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గోచారంలో, కాబట్టి వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, వీటికి ఎనర్జీ తక్కువగా ఉంది, కాబట్టి మీరు దీని పరంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేదే గోచారం. అప్పుడేంటి, మీ జన్మజాతకంలో ఉన్న యోగం ఏమిటి, మీ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకుంటూ మిళితం చేసుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే,
అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ విష్ణువుని కానీ దేవతా సంబంధించినటువంటి శక్తిని మీరు కనుక ఉపాసిస్తున్నట్లయితే అమ్మా నాకు ఇవన్నీ తెలియవు, నీ యొక్క చరణాలు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నాకు ఈ జ్యోతిష్యమా వాస్తా లేకపోతే పరాలా పాపం చేశానా పుణ్యం చేశాను ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నేను త్రికరణ శుద్ధితో నేను చేసే ప్రతి పనిలో నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటే అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.